డేట్ 13. ఈరోజు మన లాసెస్ చూసుకుంటే కనుక 1873 రూపీస్ అయితే లాస్ వచ్చింది. ఇందులో 2 ట్రేడ్స్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ ట్రేడ్ వచ్చేటప్పటికి 1356 రూపాయలు అయితే లాస్ వచ్చింది. అండ్ సెకండ్ ట్రేడ్ వచ్చేటప్పటికి 517 లాస్ వచ్చింది. ఒకటి సిఈ తీసుకున్నాను, ఒకటి పిఈ తీసుకున్నాను. సో రెండు ఏ విధంగా తీసుకున్నాను అనేది పేపర్ ట్రేడ్లో చూపించుకుంటే మనం, సో ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి నేను అప్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకున్నాను. సిఈ సైడ్ మార్కెట్ ఎస్టర్డే ఏం జరిగింది, ట్రెండీ మార్కెట్ అయితే జరిగింది. సో ట్రెండీ మార్కెట్ జరిగిన తర్వాత మార్కెట్ అనేది అప్ సైడ్లో ఓపెన్ అయింది. అక్కడి నుంచి మార్కెట్ అనేది రెడ్ కలర్ ఫామ్ చేసుకుంటూ ప్రీవియస్ డే యొక్క హై దగ్గరికి అయితే వచ్చింది. అక్కడి నుంచి మనకి ముందుసారి కూడా నేను ఇదే తప్పు చేశాను. ప్రీవియస్ డే హై దగ్గర నుంచి క్లోజింగ్ దగ్గర నుంచి రివర్స్ అయింది. ఎక్కడది, ఇక్కడ చూడండి, ఇక్కడ ట్రెండింగ్ అయింది కదా, 8వ తారీఖు 15వ తారీఖున. సో ఇక్కడ క్లోజింగ్ దగ్గర నుంచి మార్కెట్ అనేది రివర్స్ అయింది. నేను ఆ టైంలో ఈ పైన తీసుకున్న ఎంట్రీ మళ్ళీ స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. సో అదేవిధంగా ఈరోజు కూడా మార్కెట్ ట్రెండీ అవడంతో దానిపైన ఇక్కడ ఓపెన్ అయ్యి క్లోజింగ్ దగ్గర నుంచి ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ వస్తుంది కదా అనుకున్నాను. కానీ ఇంత పెద్ద గ్రీన్ కలర్ అయితే క్యాండిల్ అయితే రావడం అనేది నేను ఊహించలేదు. సో ఇంత క్యాండిల్ వచ్చింది కదా, సరే మనకు అలాగా అప్ సైడ్ మూవ్లోనే ఉన్నాం కదా అని చెప్పి ఇక్కడ ఎంట్రీ అయితే తీసుకున్నాను. నేను యాక్చువల్గా ఈ లెవెల్ దగ్గర ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాను, కానీ చిన్న క్యాండిల్స్ పడతాయి అనుకున్నాను అనమాట, గ్రీన్ కలర్ క్యాండిల్స్. సో పెద్ద క్యాండిల్ పడి ఇక్కడ నుంచి మనకి బ్రేక్ అవ్వడంతో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. దాదాపు 1700 ఆ రేంజ్ వరకు అయితే ప్రాఫిట్ అయితే వచ్చింది. కానీ మనకి 2400 ప్రాఫిట్ అయితే రావాలి, 200 పాయింట్స్. రెండోది ఏంటంటే ప్రీమియం డికే అయితే అయిపోయింది. తీసుకున్న కాడి నుంచి ప్రీమియం డికేలోనే ఉంది, వెళ్తుంది మార్కెట్, ప్రీమియం డికే అవుతుంది, వెళ్తుంది మార్కెట్, ప్రీమియం డికే. సో ఎప్పుడైతే నాకు ఈ లెవెల్ని అయితే బ్రేక్ చేయలేదు R1ని, నేను ఇక్కడైతే ఎగ్జిట్ అయితే అయిపోయాను 1300 దగ్గర. సో ఎగ్జిట్ అయిన తర్వాత మార్కెట్ ఒక పెద్ద రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో రెడ్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత నేను ఏం చేశానంటే ఈ ప్రీవియస్ డే యొక్క హైని ఎప్పుడైతే బ్రేక్ చేసిందో, ఈ హై ఉంది కదా, ఈ హైని ఎప్పుడైతే బ్రేక్ చేసిందో నేను మళ్ళీ ఈ లెవెల్లో ఎంట్రీ తీసుకున్నాను. సో ఇక్కడి నుంచి ఎంట్రీ తీసుకున్న తర్వాత మళ్ళీ మనకి సేమ్ ఒక 1500 వరకు ప్రాఫిట్ అయితే వచ్చింది, 1400 వరకు. కానీ అక్కడి నుంచి మళ్ళీ ఏమైందంటే మార్కెట్ అనేది మళ్ళీ రివర్స్ అయింది. సో మనకి స్టాప్ లాస్ హిట్ చేయాలి కాబట్టి 500 దగ్గర అయితే రెండో ట్రేడ్ని అయితే క్లోజ్ చేశాను. మనకి గ్రీన్ కలర్లోనే మనకు ప్రాఫిట్లోనే చూపించింది, కానీ ఎగ్జిట్ అవ్వలేదు. ఎందుకంటే స్టాప్ లాస్ స్టాప్ లాస్ రెండింటిలో ఒకటి తీసుకోవాలి కాబట్టి మన ప్లాన్లో స్టాప్ లాస్ హిట్ అయింది. ఇది నేను చిన్న స్టాప్ లాస్ పెట్టాను అనమాట. నాకు ఇక్కడ చిన్న స్టాప్ లాస్ మాత్రం కనిపించింది. ఈ హైని మళ్ళీ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో మళ్ళీ అప్ సైడ్ వెళ్తుంది కాబట్టి ఇదే నా స్టాప్ లాస్ అని చెప్పి ఇక్కడ ఎంట్రీ అయితే స్టాప్ లాస్ ఇచ్చుకున్నాను. సో మార్కెట్ ఈ గ్రీన్ కలర్ ఎప్పుడైతే క్యాండిల్ అయితే ఇక్కడ రావడంతో నేనైతే ఇక్కడైతే ఎగ్జిట్ అయితే అయిపోయాను. సో ఈరోజు మనకి ట్రేడ్లు అయితే లాస్ వచ్చింది 1800. సో రేపు ఏం జరుగుతుంది అనేది మళ్ళీ చూద్దాం. సో ఇది ఈరోజు చేసిన ట్రేడ్ అనమాట. సో మీకు అర్థమైతే కనుక చిన్న లైక్ అయితే ఇవ్వండి.